రే రాజీ, పెద్ద గాయం కాలేదురా. ఒక వారం రోజుల్లో ఈ గాయం తగ్గిపోతుంది. నాన్న నువ్వేం టెన్షన్ పడుకో. ఏంటమ్మా ఇంత దాన్ని చిన్న గాయం అంటావు? శ్రావ్య, అయినా నువ్వెందుకు అమ్మని వంట చేయడానికి పంపించావు? దాని మీద కోప్పడతావేంట్రా? నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. సారీ అత్తయ్య. సారీ ఎందుకుమా? వంట చేసేటప్పుడు ఇలాంటివి సహజమే కదా. సహజం లేదు, ఏమీ లేదు. నువ్వింకొకసారి వంట కోసం కిచెన్లోకి వెళ్ళకమ్మా. శ్రావ్య, వంట మనిషి రాకపోతే నువ్వు చేయి, అమ్మతో మాత్రం వంట చేయించుకో. అలాగే రాజు. అమ్మా, రేపు నీ ఊరు ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకోమ్మా. బా ఏం కాదురా. చేతి గాయం పెట్టుకుని ఎలా వెళ్తావమ్మా? కాలిన దగ్గర మంటగా ఉంటుంది. ప్రయాణంలో నువ్వెలా భరిస్తావు? ఏమొద్దు, నెక్స్ట్ వీక్ వెళ్ళు. అది కాదురా. వద్దన్నాను కదమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో. సరే పద. అరే స్టవ్ రా. అత్తయ్య నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు పదమ్మా. ఏమో జ్యోతి, నువ్విందాకటి నుంచి ధైర్యం చెప్తున్నావు గాని నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. తేడా జరిగితే ఆ నీలాంబరితో చాలా ప్రమాదం అమ్మా. భయపడక చెల్లి చెత్త, ఏమీ కాదు. ఆ చివరి